బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు హాట్ కామెంట్స్ చేశారు. ఎర్రబల్లికి అలాగే సత్యవతికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు చాలా మంది బాధపడ్డారని, తెలంగాణ వాదం ఉద్యమం తెలియని వారికి మంత్రి పదవులు ఇచ్చారంటూ ఆయన ఆరోపించారు. అధినేత వాస్తవాలు వినే అవకాశం ఇస్తే ఎవరైనా చెప్తారని, కానీ వాస్తవాలు చెప్పేవారు బయట, జోకుడుగాళ్లు లోపల ఉన్నారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అట్లాగే వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అవసరం లేదని, కుక్కలు కూడా వారు వెంట పడవు అంటూ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు ఇవాళ హాట్ కామెంట్స్ చేశారు. రైట్, రవీంద్రరావు కామెంట్స్ పై మన అప్డేట్స్ మా సీనియర్ రిపోర్టర్ బ్రహ్మాచరణ తెలుసుకో. బ్రహ్మాజీ చెప్పండి, ఎందుకని రవీంద్రరావు ఈ విధంగా కామెంట్ చేశారు, ఏంటి ఆ సందర్భం ఏంటి? మొదటి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుల్లో మాటల్లో కూడా కొంత మార్పులు వస్తున్నాయి. ఇటీవల మంత్రి మల్లారెడ్డి కూడా నాకు రేవంత్ రెడ్డి ఫ్రెండ్ లాంటి వాడు, ఆయనతో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పని కామెంట్ చేయడం చర్చనీయాంశం అయితే, ఈసారి మాత్రం కొద్దిసేపటి క్రితం ఇటు అసెంబ్లీ ప్రిమిసెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు కొంత హాట్ కామెంట్ చేశారు. వరంగల్ ఆత్మగౌరవం ఉన్న జిల్లా అంటూ వరంగల్లో అదిపల్లి సత్యవతికి మంత్రి పదవి ఇస్తే ఉద్యమకారులు చాలా మంది బాధపడ్డారని కూడా ఆయన కామెంట్ చేయడం కొంతవరకు హాట్ టాపిక్ మారింది అనుకోవచ్చు. తెలంగాణ వాదం ఉద్యమం తెలియని వారికి మంత్రి పదవి ఇస్తే ఎట్లా అంటూ ఇప్పుడు మాట్లాడడం జరిగింది. గతంలో ఎప్పుడు మాట్లాడినటువంటి రవీంద్రరావు ఈసారి మాత్రం ప్రభుత్వం మారిన తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడడం, అదేవిధంగా అధినేత మీద కూడా కొన్ని కామెంట్ చేశారు. అధినేత వాస్తవాలు వినే అవకాశం ఇస్తే ఎవరైనా చెప్తారో ఆయనకి ఎవరు చెప్పే పరిస్థితి లేదు, ఆయన మా మాటలు వినేదానికి కూడా లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. వాస్తవాలు చెప్పేవారు బయట ఉంటే, జోకుడు గాళ్ళు మాత్రం లోపల ఉంటే ఎలా వాస్తవాలు తెలుస్తాయంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఖమ్మంలో ప్రతిసారి బయట గెలిచిన వారిని పార్టీలకు తెచ్చుకుంటే నేతలు గ్రూపులుగా విడిపోయారు. అదేవిధంగా ఎర్రబెల్లి మంచి లీడర్ అంటూ ప్రజలు ఉరికించుకోడతారంటూ కూడా చాలా సీరియస్ కామెంట్ చేయడం జరిగింది. ఎర్రబెల్లి చక్రగించడం పెట్టడం తప్ప ఎవరికి రూపాయి సహాయం చేయరంటూ కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించి జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అవసరం లేదు అంటూ కూడా ఆయన మాట్లాడడం కొంతవరకు చర్చనీయాంశంగా మారిందన్నట్టు. ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతల్లో కొంతమంది క్రమంగా మార్పులు చేర్పులు చోటు చేసుకున్న వ్యాఖ్యలు కూడా మార్పు వస్తున్నాయి. అంటే అప్పటిదాకా గళమిచ్చి మాట్లాడడానికి ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత మీద, అదేవిధంగా మంత్రులకు మరికొంతమంది నేతల మీద సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇదే విధంగా స్పందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.